హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అఫ్షర్ బ్లాగ్స్. ఈ వీడియో అయితే చాలా రోజుల నుంచి డ్రాప్లో ఉందండి. మా అమ్మాయి రాఖీ పండుగకు వచ్చి కట్టిపోతున్నప్పుడు ఇది కొన్ని రోజు ఇన్ని రోజులు కొంచెం పని వల్ల లేట్ అయిపోయింది. అందుకనే మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా బేబీ మాకైతే రాఖీ కట్టి హైదరాబాద్ నుంచి వచ్చి మాకు రాఖీ కట్టి వెళ్తున్న దృశ్యం ఇది. పోతుంటే మాత్రం ఒక బాధ అనిపిస్తుంది. అయ్యో ఒక 2 రోజులైనా ఉండకపోయా అని బాధగా ఉంటుంది. కాకపోతే తప్పదు కదా, ఇక మరి ఆమె స్టడీ, ఆమె జాబు ఖచ్చితంగా పోవాలి. కాబట్టి నేను మా బేబీని బస్ స్టాండ్ కాడ అయితే దించడానికి పోతున్నాను. ఇక పోతున్నా కూడా పాపం ఒక 2 రోజులు ఉండాలనిపించింది, కానీ పాపం ఇంకా కానీ డ్యూటీ పోవాలి ఖచ్చితంగా. ఇక మనసులో బాధ పెట్టుకొని పోతూనే ఉంది. ఇక పోవాలి, తప్పదు కదా డాడీ, మళ్ళీ వచ్చాక మళ్ళీ 2 రోజులు ఉంటా అని బాయ్ అని కూడా చెప్పబోతుంది. నేను మా బేబీని అయితే బస్ స్టాండ్ దించి బస్సు ఎక్కించి నేను నిమ్మలంగా బస్సు ఎక్కించి సీటు కూసబెట్టి నేను అప్పుడు దాకా కదలను. మా బేబీని అయితే బస్సు ఎక్కించిన తర్వాతనే మళ్ళీ బస్ స్టాండ్ కాంచి నేను బయలుదేరుతా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ, మీ సురేష్.